వ్యూ పాయింట్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే రోజు తాగే కాఫీ ఎలా తయారవుతుందన్న విషయం కూడా శరీర వృద్ధాప్యంపై ప్రభావం చూపుతుందా? తాజాగా ఎన్‌పీజే సైన్స్ ఆఫ్ ఫుడ్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. యూకే బయోబ్యాంకుకు చెందిన దాదాపు 50,000 మంది వ్యక్తుల డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఫిల్టర్ కాఫీ తాగేవారిలో జీవ సంబంధిత వృద్ధాప్యం నెమ్మదిగా ఉండే సూచనలు కనిపించగా, ఇన్‌స్టంట్ కాఫీ తాగే వారిలో వేగంగా వృద్ధాప్యం జరిగే సూచనలు కనిపించాయని వెల్లడించారు. అంటే కాఫీ పరిమాణం మాత్రమే కాకుండా దాన్ని తయారు చేసే విధానం కూడా ఆరోగ్యకరమైన వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. వ్యక్తులను బట్టి మారే అవకాశం. అయితే నిపుణులు ఈ ఫలితాలను చూసి వెంటనే నిర్ణయాలకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇది పరిశీలన ఆధారిత క్రాస్ సెక్షనల్ అధ్యయనం మాత్రమే. కాబట్టి ఫిల్టర్ కాఫీ వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందని లేదా ఇన్‌స్టంట్ కాఫీ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని ఇది నిరూపించదు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన లక్షణాలు, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు కూడా ఈ ఫలితాలపై ప్రభావం చూపి ఉంటాయని పరిశోధకులు పేర్కొన్నారు. వయసు అంటే సాధారణంగా పుట్టినప్పటి నుంచి గడిచిన సంవత్సరాల సంఖ్యను సూచిస్తుంది. దీనినే కాలక్రమ వయస్సు అంటారు. అయితే జీవ సంబంధిత వృద్ధాప్యం అంటే శరీరంలోని కణాలు, కణజాలాలు, అవయవాలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయో సూచించే ప్రమాణం. ఒకే వయసు ఉన్న ఇద్దరిలో ఒకరి జీవ సంబంధిత వయసు మరొకరితో పోలిస్తే తక్కువగా లేదా ఎక్కువగా ఉంటుంది. దీనిపై జన్యువులు, జీవనశైలి, ఆహారం, పర్యావరణ ప్రభావాలు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం వంటి అంశాలు ప్రభావం చూపిస్తాయి.